హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మై డియర్ పాజిటివ్ సోల్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అందరికీ తెలిసినటువంటి హోపోనోపోనో గురించి అండి. సో హోపోనోపోనో ఎలా పనిచేస్తుంది, ఎందుకు కొంతకాలం పనిచేస్తుంది, తర్వాత ఎందుకు పనిచేయదు, అసలు హోపోనోపోనోలో మనం డీప్ లెవెల్లో ఏం చేయాలి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. హోపోనోపోనో అనేది హవాయిన్కి సంబంధించినటువంటి హీలింగ్ మొడాలిటీ అండి. సో మన లైఫ్లో మనకి సంబంధించి దేన్నైనా హీల్ చేసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే, మనం ఎక్కడికో ఒక ప్లేస్కి వెళ్ళి 1 year మన ఇంటిని క్లీన్ చేయకుండా కనుక వదిలేస్తే అది దుమ్ము బూజుతో ఎలాగైతే నిండిపోయి ఉంటుందో, అలాగే మన లైఫ్లో చాలా వరకు మన ద్వారా కానీ, మన పేరెంట్స్ ద్వారా కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ ద్వారా కానీ, ఆర్ ఎల్స్ మన యాన్సిస్టర్స్ ద్వారా కానీ మనకంటూ కొన్ని ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే వాటిని, అలాగే మన చుట్టూ మన లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళ ద్వారా వచ్చిన బ్లాకేజెస్ కానీ, మనం నెగిటివ్ అనుకునే వాళ్ళ నుండి మనకు వస్తున్నటువంటి ఛాలెంజెస్ కానీ, ఇవన్నీ కూడా మనలోనే పేరుకుపోయి ఉంటాయన్నమాట. సో మనం అది గుర్తించక బయట ప్రపంచంలో అన్నిటినీ వెతుక్కుంటూ ఉంటాం. అరే వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళ నా విషయంలో ఇలా బిహేవ్ చేశారు, నాకు అన్యాయం చేశారు, నన్ను టార్చర్ చేశారు, లేకపోతే నాకు వీళ్ళకి పడడం లేదు, వాళ్ళని తలుచుకుంటే కోపం వస్తుంది, ఇలాంటివి ఏవైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో ఇవన్నీ మనము బయట వెతకడం మొదలు పెడతాం అనమాట. కానీ ఇక్కడ హోపోనోపోనోలో మనలో ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి బయటకి చూపించడం కోసం అని చెప్పి మనకి బయట ప్రపంచంలో అలాంటివన్నీ చూపిస్తూ ఉంటాయి. ఓకే, సో అలా చూపించినప్పుడు మనం క్లీన్స్ చేయాల్సింది ఎక్కడండి? మన ఇంట్లో మనం శుభ్రంగా ఉండాలి అని అంటే, అయ్యో మనం ఇంట్లో లేనప్పుడు దుమ్ము అనే బయట నుంచి ఒక వస్తువు వచ్చి మనం దాంట్లో పడింది, ఇసుక అనేది వచ్చి మన దాంట్లో పడింది, బూజు అని సాలుగూడు వచ్చేసి బూజు పెట్టిందని మనం తిట్టుకుంటూ కూర్చుంటామండి? కూర్చోం కదా. ఏదైతే దుమ్ము బయట నుంచి వచ్చింది అది కూడా మీ రిలేటివ్ లాగే అనుకోండి. సాలిగూళ్ళు, మీకు సాలిపురుగుల వల్ల మనకు మొత్తం అంతా బూజు పట్టేసి ఉంటుంది. అది మిమ్మల్ని ఏడిపించే ఒక ఏదో బిగ్ ప్యాటర్న్ అనుకోండి, నీకు నచ్చలేనటువంటి ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనుకోండి. మీరు వాటిని నిందిస్తూ కూర్చుంటారా? లేకపోతే అయ్యో ఇది నా ఇల్లు కదా అని మీరు క్లీన్స్ చేసుకుంటారండి? మీరు లేకపోతే మీ మెయిడ్ ఇద్దరు కలిపి చక్కగా క్లీన్స్ చేస్తారు కదా. అంతేగాని సాలి పురుగులను, లేకపోతే వచ్చిన దుమ్మునో, లేకపోతే పట్టేసిన డస్ట్నో, వాతావరణాన్ని తిట్టుకుంటూ అయితే కూర్చోం కదండి మనము. సో ఇక్కడ కూడా అంతే. సో ఇవి మన ఇంట్లో జరుగుతున్నాయి, మనలో జరుగుతున్నాయి. సో మన ఇల్లు అనేటటువంటి మన శరీరంలో, మన బ్రెయిన్లో, మన థాట్స్లో, మన ప్రాసెస్లో అన్నిటిలో కూడా క్లిన్జింగ్ మనమే చేసుకోవాలండి. సో అప్పుడు ఇది 1 by 1 స్టెప్ బై స్టెప్ వీటిని క్లిన్స్ చేసుకుంటూ రావాలి. మీరు ఒకేసారి ఇంటి అంతటిని ఎలా క్లీన్స్ చేయాలో, అలాగే మీలో ఉండే నెగిటివ్ ప్యాటర్న్స్ని కానీ, నెగిటివ్ థాట్స్ని కానీ, మీ మనీ ప్యాటర్న్స్ని కానీ, హీలింగ్ ప్యాటర్న్స్ని కానీ, ఆరెల్స్ రిలేషన్షిప్స్కి సంబంధించినవి కానీ. అంటే ఇప్పుడు మనీ కొంతమందికి చూడండి, కొన్ని టెక్నిక్స్ చేయగానే టక్మని మనీ వస్తుంది, మళ్ళీ బిగ్ అమౌంట్ కానీ, లేకపోతే ఎన్ని రోజుల నుంచి స్టక్ అయిపోయి ఆగిపోతూ ఉంటాయి అనమాట. అలా అయిపోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే మనం ఇది చేసినప్పుడు వచ్చినాయి కదా, ఇది ఎందుకు రావట్లేదని. బికాస్ దాని అర్థం ఏంటంటే, సేమ్ రిలేషన్షిప్లో కూడా అంతేనండి. అరే ఇప్పుడు వరకు మనం హీలింగ్ చేస్తే వీళ్ళు మంచిగానే ఉన్నారు కదా, మళ్ళీ సడన్ గా మళ్ళీ పాత ప్యాటర్న్ ఎందుకు తెస్తున్నారని అంటే, మనం కొన్ని సంవత్సరాల నుంచి వదిలేసిన ఇల్లుని ఓన్లీ బ్రూమ్ స్టిక్ తీసుకుని క్లీన్ చేస్తే, అంటే చీపురు తీసుకుని క్లీన్ చేస్తే సరిపోదు కదండి. దాని తర్వాత బూజులు దులపాలి, ఇంటికి మనం చక్కగా వాష్ చేసుకోవాలి, వాటర్ పెట్టి మంచిగా వాష్ చేస్తే మొత్తం ఏదైతే ఉందో అప్పటి వరకు డస్ట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పోగొట్టేస్తుంది. అలాగే సంవత్సరాల తరబడి వదిలేసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో కొత్త పెయింట్ ఎలాగైతే వేసుకొని దాన్ని అందంగా మార్చుకుంటామో, అలాగే కొత్తగా మనం హీలింగ్ ప్రాసెస్ని చేసుకోవాలి, హీలింగ్ని చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకు సంబంధించిన వరకు మాత్రమే, అంటే బూజుని దులుపుకోవడం వరకే మనం చేస్తున్నాం. కానీ మిగతా క్లెన్సింగ్ అవన్నీ ఎవరివి, ఎక్కడికి సంబంధించినవి? ఆల్రెడీ మనలో ఉన్న ప్యాటర్న్స్ ఆల్రెడీ మన పేరెంట్స్ నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి, యాన్సిస్టర్స్ నుంచి కూడా వస్తాయన్నమాట. సో మరి వాటిని ఎవరు క్లీన్ చేస్తారండి? మనమే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే సఫర్ అవుతుంది ఎవరు? మనం కదా. ఛాలెంజెస్ ఎవరికి వస్తున్నాయి? మనకే కదా. సో మనకి ఇబ్బంది అనిపించే వాటిని మనమే క్లీన్స్ చేసుకోవాలి. మన ఎదురుగుండా మనకి అది ఎలా కనిపించినా కూడా మన లోపల ఉన్న రిఫ్లెక్షనే మనకి అద్దంలో మనల్ని చూసుకుంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు సంవత్సరం పాటు వదిలేసిన ఇంటిని ఓన్లీ చీపురు తీసుకుని క్లెన్స్ చేస్తే అయిపోతుందా? అవ్వదు కదండి. సో ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. ఓన్లీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, లేదా జాయ్ విటాల్ గారు చెప్పినది ఏదైతే ఉందో అది, లేదంటే ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. ఓకే, ఇక్కడ వరకు మాత్రమే చేస్తున్నాం. కానీ దీని డీప్ లెవెల్లో ఎవరు ముందుకు వెళ్ళి చేయట్లేదు. చేసిన వాళ్ళు ఎక్కడ చేస్తారండి? ఇవన్నీ కూడా క్లాసెస్లో వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో అడ్వాన్స్డ్ లెవెల్లో చేసేటటువంటి టెక్నిక్స్ని ఎలా చేయాలి, మీ ఓన్ ఈ బుక్ని ఎలా తయారు చేసుకోవాలి కూడా
ఈ క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది. హోపోనోపోనో చేస్తున్నప్పుడు మనం టోటల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఎవ్రీథింగ్ కోసం, ప్రతి దానికోసం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గానే మనం మన లైఫ్లో ఉన్న వాటిని చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. హోపోనోపోనో ఎందుకు ఇంత బాగా పనిచేస్తుంది, అలాగే హోపోనోపోనో చేయడం వల్ల ఏం జరుగుతుందని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎంతమంది రిజల్ట్స్ చెప్తున్నారు ఏంటి హోపోనోపోనో అని. సో హోపోనోపోనో అనేది మనల్ని ప్యూరిఫై చేస్తుందండి. మైండ్ కానివ్వండి, థాట్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చి మనం అంటే లైక్ చూడండి, సమ్ టైమ్స్ ఇప్పుడే మనం నెగిటివ్గా ఉంటాం, ఇప్పుడే మనం పాజిటివ్గా ఉంటాం. సో ఈ డిఫరెన్షియేషన్ అయితే ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి అన్బ్యాలెన్స్డ్గా ఉండడాన్ని కూడా బ్యాలెన్స్డ్గా మార్చడానికి ఇది మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే రిలేషన్షిప్ విషయంలో మనకి ఏదైనా ఒక నెగిటివ్ థాట్ ఏదైనా ఉన్నదనుకోండి, దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలా రిలేషన్షిప్ని కాపాడుకోవాలి అనేది కూడా ఇది చాలా బాగా నేర్పిస్తుంది అనమాట. అలాగే మనకి స్టక్ అయిపోయిన థింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఎలా రిలీజ్ చేయాలి అనేది కూడా హోపోనోపోనో మనకి నేర్పిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవి జస్ట్ అందరూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని ఏదో ఒక చిన్న ప్రేయర్ అని అనుకుంటారు, కానీ ఈ ప్రేయర్లో మహత్యం దాగుందండి. సో దానివలన మనం ముందుకు వెళ్ళి ఇంకా అంటే ఎప్పుడు ఈ 4 phases-తోనే కాదండి, 12 prayers ఎలా చేయాలి, 12 techniques ఎలా చేయాలి, మిగతా టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మన లైఫ్లో ఏ ప్యాటర్న్స్ని, సో అన్నిటినీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫర్గివ్నెస్ బాగా నేర్పిస్తుందండి. మనకు తెలియకుండానే మన లైఫ్లో మేబీ అది ఇట్ ఈస్ కర్మ రిలేటెడ్ ఆర్ సంథింగ్ ఏదైనా కానివ్వండి, కానీ మనకైతే ఒకరిని క్షమించడం అనేది రాదనమాట. ఎందుకంటే కోపం ఉన్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోని ఒకరిని క్షమించడానికి మన మనసు అంగీకరించదు. కానీ ఇక్కడ మనం ఎందుకు క్షమించాలి, ఎవరి కోసం క్షమించాలి, దేనికోసం క్షమించాలనేది తెలుసుకుంటాము. అండ్ లిటరల్లీ పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, వీళ్ళతో మనకి ఏదైనా పడలేని తత్వం ఏదైనా ఉంటే కూడా ఎందుకు క్షమించాలి మనం, అసలు పేరెంట్స్ అంటే ఏంటి, దేనికోసం వాళ్ళని మనం క్షమించాలి, ఎందుకు మన బ్లెస్సింగ్స్ అన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ఎందుకు మనం ఏదైనా అనుకున్నప్పుడు ఆర్థికంగా ముందుకు ఎదగలేకపోతూ ఉంటాము, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ హోపోనోపోనో చేసుకుంటూ ఒక్కొక్క ఎమోషన్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. పాత ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఇన్నర్ చైల్డ్లో డీపెన్ లెవెల్లో ఏవైతే స్టోరేజ్ అయిపోయి ఉన్నాయో మనకి, వాటన్నిటిని కూడా మనం రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఒక 3 steps-లో మనం 1 by 1 రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. సో అలాగే ఎవరైనా సరే హోపోనోపోనో ఫుల్-ఫ్లెడ్జ్డ్ కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా మీరు ఈజీగా ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకనంటే హోపోనోపోనో అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం మాత్రమే చేసుకుని, మనం మాత్రమే నేర్చుకుని, మనకి మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే యూజ్ చేసే మొడాలిటీ కాదు ఇది. ఎందుకంటే దీని ద్వారా ఎంతో మందిని చేంజ్ చేయాల్సిన అవసరం అనుకుంటుంది. ఈరోజు మీరు హోపోనోపోనో చేసి ఒకరిని హీల్ చేయగలిగే శక్తిని సంపాదించుకున్నారనంటే మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలను మీరు సృష్టించినట్టే అనమాట. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని 1 సెకండ్లో మనం మార్చగలిగినా కూడా అది ఎంతో అద్భుతం. అలాంటి వాళ్ళ జీవితాల్లోకే ఒక అద్భుతాన్ని మీరు నేర్పించి పంపించడం వల్ల మీ జీవితం ఎంత మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆల్వేస్ కూడా హ్యాపీనెస్లో ఉంటాం. ఇక్కడ హోపోనోపోనో అనేది మీరు నేర్చుకోవడమే కాదండి, మీరు నేర్చుకుని యాజ్ ఏ హోపోనోపోనో హీలర్గా కూడా మీరు చాలా మందికి హీల్ చేయాలి, వాళ్ళ జీవితాల్ని మార్చాలి అండి. దానికోసం మీరు ఏం చేయాలి అనేది నేను మీకు క్లాసెస్లో చెప్తాను. సో ఇక్కడ మీరు మాత్రమే బాగుపడటం కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాగు చేయాలి. దీనికి ప్రథమ సూత్రం ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హోపోనోపోనో చేస్తున్నప్పుడు డైలీ మీరు ఎలా ఫాలో అవ్వాలి, డైలీ మీ జీవితంలో ఉండే ప్రతి దానికోసం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అనేది కూడా ఇందులో నేను మీకు నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక హోపోనోపోనో డీపెన్ లెవెల్లో నేర్చుకోవాలంటే కూడా ఇక్కడ నేను మీకు నేర్పిస్తానండి. ఇదనే కాదు, మీరు ఇందులో ఏం కోర్సెస్, నా దగ్గర ఉండే కోర్సెస్లో ఏవి నేర్చుకోవాలనుకున్నా కూడా కొన్నిటికి మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. వాటి ప్రకారమే అవి చెయ్యాలి. వాటిని తప్ప మిగతా సంబంధించిన ఏ కోర్సెస్ అయినా సరే నేను మీకు నేర్పిస్తాను. ఫర్గివ్నెస్ ప్రేయర్ ఎలా చేయాలి, హోపోనోపోనో ప్రేయర్ ఎలా చేయాలి, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలి, NLP ఎలా చేయాలి, EFT ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు ఇవన్నీ నేర్చుకొని మీ జీవితంలోనే కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో సంబంధించిన వాళ్ళందరి జీవితాలు కూడా ఈజీగా మార్చొచ్చు అనమాట. కానీ దీనికి ఒక ఫండమెంటల్ ఉంటుంది, దాన్ని ఫాలో అయితే
ఈజీగా మనం ఇన్నర్ చైల్డ్లో స్టక్ అయిపోయిన ప్రతి దాన్ని కూడా ఈజీగా తీసేయచ్చు అనమాట. సో ఈ క్లాస్ డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రం మీరు విఘ్నేశ్వర ఆయకి మెసేజ్ చేయండి అమ్మా. తను మీకు క్లాస్ డీటెయిల్స్ ఇస్తారు. 1 వీక్లో మొత్తం ఈ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. అలాగే హెల్త్ కోసం కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం ఇప్పుడు. అలాగే హెల్త్ని కూడా ఎలాగ మనం అసలు ఎందుకు మనకి హెల్త్ ఆల్వేస్ ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనే దాని గురించి కూడా నేను క్లియర్గా మీకు ఒక వీడియో ఉంది, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. దానికోసం కూడా ఒక క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 days క్లాస్ని కండక్ట్ చేస్తానండి. హెల్త్ కోసం ఒకటి, మనీ కోసం ఒకటి. నేను డిఫరెంట్ క్లాసెస్ 5 days క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. అలాగే మీరు ఒకవేళ ఎవరితోని షేర్ చేసుకోలేనండి, నేను మీతో మాట్లాడాలి, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక మీరు పర్సనల్ క్లాసెస్ని కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ పర్సనల్ క్లాసెస్ కూడా విఘ్నేశ్వర్ అని అడగండి, తను మీకు టైం అండ్ డేట్ ఇస్తారనమాట. సో దిస్ ఇస్ ద థింగ్ అండి. హోపోనోపోనో ఎందుకోసం, ఏంటి, అడ్వాన్స్డ్ ఎందుకు అంతమందికి మీకు నన్ను అడుగుతూ ఉంటారనమాట, మేడం అందులో అండి ఇంతమందికి రిజల్ట్స్ వచ్చినాయి, ఇంతమంది. బికాజ్ రిచువల్స్ ఏవైతే చేస్తామో వాటిని పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఆల్వేస్ రిజల్ట్స్ అలాగే ఉంటాయండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, వినేసి ఊరుకుంటే ఏది మీకు రాదు. విని మీరు ఏమైతే చెయ్యాలో వాటిని రిచువల్స్ని ఆ రిచువల్స్ లాగా అలాగా చేస్తే, మీరు చేయాల్సిన ప్యాటర్న్ చేస్తేనే మీ లైఫ్లో చేంజ్ వస్తుంది అనమాట. చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకు వెంటనే మీకు రిజల్ట్స్ వస్తాయన్నమాట. అలా కాకుండా మీరు వినేసి అబ్బాయి ఇప్పుడు మనం ఏం చేస్తాంలే లేదు అని అనుకుంటే మీరు ఆల్రెడీ నెగిటివ్ ప్యాటర్న్లోనే ఉన్నారు. అండ్ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ థాట్స్తో, వేరే వాళ్ళ మైండ్ సెట్తో మీరు ఉంటే కూడా మీ సోల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ వేలో ఉన్నదని అర్థం అనమాట. సో సోల్ కాంట్రాక్ట్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ కర్మ రిలేటెడ్, వాట్ ఈస్ సోల్ రిలేటెడ్, ఇవన్నీ తెలుసుకుంటేనే మీరు ఈజీగా మీరున్న సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలుగుతారు. సో ఇవన్నీ కూడా మీకు నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అలాగే మీ అందరికీ కూడా దేనికోసమైనా సరే ఎనర్జీ సర్కిల్స్ అనేది ఇవ్వడం ఇప్పుడు జరుగుతుంది. సో ఎనర్జీ సర్కిల్స్ కానీ ఎనర్జీ సిజల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే విఘ్నేశ్వరాయని కాంటాక్ట్ చేయండి. ఈ ఎనర్జీ సర్కిల్స్ అండ్ ఎనర్జీ సిజల్స్ దేనికోసం అంటే మ్యారేజ్, వీసా, ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ కోసం, మనీ, హెల్త్, రిలేషన్, కెరియర్ అండ్ వాట్ నాట్, ఏదైనా సరే స్టడీస్, ప్రతి దానికోసం ఎనర్జీ సర్కిల్స్ అండ్ సిజల్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో ఈ సిజల్స్ అవి ఇచ్చేటప్పుడు ఒకటే ఒక రూల్, మీరు వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అన్యాయం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే, వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ ఏది చేయకూడదు అనమాట. ఇది ఒక రూల్ మాత్రం పాటించాలి. మీరు వేరే వాళ్ళకి అన్యాయం జరిగేది ఏది కూడా మేము ఇందులోంచి సిజల్స్ కానీ నేను ఆరల్స్ ఎనర్జీ సర్కిల్స్ కానీ ఇవ్వనమ్మా. మీరు బాగుపడతాను, సూపర్గా లైఫ్లో సెట్ అవుతానంటే నేను అందరికీ కూడా ఎనర్జీ సర్కిల్స్ అండ్ సిజల్స్ ఇస్తాను. ఈ ఒక్క రూల్ని మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో పాటించాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో మీకు క్లాసెస్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.